అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇటీవలే జనసేన పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పార్టీలో చేరిన పోతిన మహేష్కి సంస్కారంతో కూడిన నమస్కారం. ఏమయ్యా, మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయడానికి నాతో ఎవరైతే మానసికంగా సిద్ధపడతారో వాళ్లే నాతో ప్రయాణం చేయమని చెప్పేసి విస్పష్టంగా జరిగింది. కరెక్టే, మీకు టికెట్ రావడానికి, వచ్చిన టికెట్ మిస్ అవ్వడానికి మీకు ఎంతో బాధ ఉంటుంది, అర్థం చేసుకోగలం. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో కూడా మేము 2019వ సంవత్సరంలో నా భార్య గంగారపు స్వాతి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేము ఆకర్షితులై మంచైనా చెడైనా ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పిన ప్రయాణం కొనసాగిస్తాము. మేము కూడా చివరి నిమిషం వరకు కూడా మాకు టికెట్ వస్తుందని చెప్పేసి ఎదురు చూశాం. కానీ పొత్తులో భాగంగా, ఈక్వేషన్స్లో భాగంగా రాలేదు. రానంత మాత్రాన అది మాకు దేవుడు అవకాశం కల్పించలేదు అని చెప్పనేసి మానసికంగా మేము సర్దుపుచ్చుకొని మళ్ళా కూడా మేము ముందుకెళ్ళడానికి, పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయడానికి మేము మానసికంగా సిద్ధపడ్డాం. నువ్వు, నేను, ఇంకా మనతో పాటు ఎంతో మంది జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు ఒక సంస్థ, ఒక దేవాలయం జనసేన పార్టీలో కలిసి పనిచేశాం. సరే, నీకు అవకాశం రాలేదు, నీకు సజ్జల రామకృష్ణారెడ్డో బిజ్జల రామకృష్ణారెడ్డో మంచి అవకాశం కల్పిస్తానంటే నువ్వు పో, మాకేం అభ్యంతరం లేదు. కానీ సంస్థని, మన అధినాయకుడిని బజారున పెట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ను చదివి పార్టీని డ్యామేజ్ చేస్తూ పోవటం. ఎందుకంటే నీకు టికెట్ రాలేదని చెప్పేసి ఎంత బాధపడి నువ్వు బయటికి పోయావో, మరి కొన్ని వేలాది మందిగా అదే పార్టీని నమ్ముకొని భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న మాలాంటి వాళ్ళ మనసులందరినీ గాయపరచడం నీకు ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకో మాట ఏమన్నా అయ్యా పొత్తిన మహేష్, నటులు నాయకులు కాలేదా? అవును. ఎందుకంటే సొంత బాబాయిని కిరాతకంగా చంపించి దివంగత రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మాట అనేవాళ్ళు, నేను శ్రీరామచంద్రుడినో కాదో నాకు తెలియదు కానీ నా తమ్ముడు వివేకానంద రెడ్డి మాత్రం నాకు లక్ష్మణ్ లాంటి తమ్ముడు అని చెప్పేసి, అటువంటి తమ్ముడిని అవినాష్ రెడ్డి కిరాతకంగా చంపించి అభియోగాలు మోపుకుంటూ బెయిల్ మీద బయటకు తిరుక్కుంటూ అతన్ని రక్షిస్తూ వివేకానంద రెడ్డి గారి శవం ముందర వీళ్ళిద్దరూ నటించిన నటన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ నటించిన నటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా, యావత్ దేశ ప్రజలు కూడా ఎవరు మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని వ్యక్తి, నీతి నిజాయితీలతో కూడిన వ్యక్తి, ఒక సిద్ధాంతం కోసం. ఎందుకంటే తన కుల పాల్గొట్టి ఆ సినీ ఇండస్ట్రీని వదులుకొని ఇంత లోపభూయిష్టమైన కష్టతరమైన కష్టసాధ్యమైన ఈ రాజకీయాల్లో రావటమే ఆయన ఒక ఉక్కు సంకల్పంతో వచ్చారు. అవును, నువ్వు ఇప్పటి సభలో రాలేదా? ఇప్పటి సభకు వచ్చినప్పుడే ఆయన భీకర ప్రతిజ్ఞ చేశారు. ఏమని? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని నా ధ్యేయమని, దాంట్లో ప్రతిపక్ష ఓటు చీలనేవని చెప్పనేసి శపథం చేసి ఆ శపథాన్ని నిలుపుకునే దశలో అటు బీజేపీని, ఇటు తెలుగుదేశంని కూడా ఒప్పించి ఆయన కూటమి ఏర్పాటు చేశారు. అవును, కూటమి ఏర్పాటు చేసిన తర్వాత సహజమే, ఎవరి సీట్ ఉంటుందో, ఎవరి సీట్ ఎగిరిపోతుందో కొద్దిగా కష్టమే. సాక్షాత్తు మన పార్టీ ప్రధాన కార్యదర్శి, మన అధ్యక్షుల వారి అన్నగారైన నాగబాబు గారి సీట్ అనకాపల్లి సాక్షాత్ ఆయనదే సీట్ ఎగిరిపోయింది. కానీ తప్పదు. కానీ ఖచ్చితంగా రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ టికెట్ రాకుండా పోయిందో వాళ్ళకు సముచిత న్యాయం చేస్తానని చెప్పనేసి మన నాయకుడు ఇచ్చిన హామీని కూడా, వాగ్దానాన్ని కూడా నువ్వు నమ్మకుండా అది చేరి హత్యలు చేసేవాళ్ళు, సొంత చెల్లెళ్ళని, సొంత తల్లిని బయటకు తరిమేసేవాడు ఆయన నీకు ఆదర్శ పురుషుడు అయిపోయాడా? ఆయన నీకు ఆదర్శ నాయకుడు అయిపోయాడా? ఇన్నాళ్ళు ఎవరైతే మనం నమ్మి మనం ప్రయాణం చేశామో, ఎవరి బాటలో మనం నడిచామో ఆయన నీకు పరిమాణ నాయకుడు అయిపోయాడా? ఎన్నో వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసి ఈడీ కేసులు, సిబిఐ కేసులు అనుభవిస్తూ 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి నీకు ఆదర్శ పురుషుడు అయ్యాడు, నీకు నాయకుడు అయిపోయాడు. నీతి నిజాయితీలతో, నిబద్ధతతో పనిచేస్తున్న మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నిందలేస్తాను. కాబట్టి పోతిన మహేష్, ఇన్నాళ్ళు మనం అందరం కలిసి ఒక పార్టీలో పనిచేశాం కాబట్టి, ఒక పార్టీలో కలిసిమెలిసి తిరిగాం కాబట్టి
నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు ఇంకా కొంచెం పైకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఇట్లాగే ఏదైతే చెట్టు నీకు నీడనిచ్చిందో ఆ చెట్టుని కొమ్మలను నరికి ఆ చెట్టు కింద సేద తీర్చే వాళ్ళని ఎండలో నిలిచిపెట్టుకోవాలన్న నీ దుర్మార్గ బుద్ధిని మార్చి నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పినేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.